హాయ్, నా పేరు శ్రావణి. మీరు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ నూతన పంచాయతీ వ్యవస్థ నిర్మాణం గురించి తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్లో ఒకసారి సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఈమెయిల్ ద్వారా పొందవచ్చు. యూట్యూబ్ నుంచి ఈ వీడియోస్ చూడాలి అనుకుంటే youtube.com/learncan అని టైప్ చేసి వీడియోస్ చూడండి. ఆంధ్రప్రదేశ్ నూతన పంచాయతీ వ్యవస్థ నిర్మాణం. నూతన పంచాయతీ వ్యవస్థ చట్టం ప్రకారం 3 అంచెల విధానం అమలులో ఉంది. మొదటి అంచె గ్రామ పంచాయతీ గ్రామ స్థాయిలో ఉంటుంది. రెండవ అంచె మండల పరిషత్ మండల స్థాయిలో ఉంటుంది. మూడవ అంచె జిల్లా పరిషత్ జిల్లా స్థాయిలో ఉంటుంది. గ్రామ పంచాయతీ నిర్మాణం. గ్రామ పంచాయతీ అనేది 3 అంచెల వ్యవస్థలో మొదటి అంచె. రాష్ట్రంలో ఉన్న జనాభా మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ అలాగే జిల్లా కలెక్టర్లు గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తారు. సాధారణంగా జనాభా 300కు తగ్గకుండా ఉన్న గ్రామాలలో ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేస్తారు. గ్రామ పంచాయతీ నిర్మాణం ఏ క్రింది విధంగా ఉంటుంది. గ్రామ సభ, వార్డు సభ్యులు, కోఆప్టెడ్ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, సర్పంచ్, ఉప సర్పంచ్. పంచాయతీ కార్యనిర్వహణాధికారి, సెక్రటరీ, గ్రామ సభ. ప్రకరణ 243A. గ్రామ సభను పంచాయతీ వ్యవస్థకు ఆత్మగా, హృదయంగా, స్థానిక శాసనసభగా వర్ణిస్తారు. ప్రతి పంచాయతీలో గ్రామ సభ ఉంటుంది. ఆ గ్రామంలో ఓటర్లందరూ దీనిలో సభ్యులుగా ఉంటారు. గ్రామ సభ సంవత్సరానికి కనీసం 2 పర్యాయాలు సమావేశం కావాలి. గరిష్ట సమావేశాలకు పరిమితి లేదు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న, అక్టోబర్ 3వ తేదీన తప్పక సమావేశం నిర్వహించాలి. అలాగే జనవరి 2, జూలై 4వ తేదీలలో కూడా జరపాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 4 సమావేశాలు నిర్వహిస్తున్నాయి. గ్రామ సభకు సర్పంచ్ లేదా ఉప సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. 2 పర్యాయాలు గ్రామ సభ సమావేశాలు నిర్వహించకపోతే సర్పంచ్ తన పదవిని కోల్పోతాడు. తిరిగి సంవత్సరం వరకు ఎన్నికకు అర్హులు కారు. సమావేశానికి కోరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అభిష్టానికి వదిలివేశారు. కొన్ని రాష్ట్రాల్లో కోరం నిర్ణయించారు. ఓటు హక్కు కలిగిన వారిలో 50 మంది లేదా 10% ప్రజలు కోరితే గ్రామ సభ సమావేశం నిర్వహించాలి. గ్రామ సభకు సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. గ్రామ సభ విధులు. గ్రామ పంచాయతీకి సంబంధించిన పరిపాలన మరియు ఆడిట్ నివేదికలను ఆమోదించడం. గ్రామ పంచాయతీ అభివృద్ధి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు. బడ్జెట్లో ఆమోదించాల్సిన అంశాలను సూచించడం. పన్ను బకాయిదారుల జాబితా. సమాజాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో ద్రవ్య, వస్తు సంబంధమైన విరాళాలు సేకరించడం. అన్ని వర్గాల మధ్య శాంతి, ఐక్యతా భావాలను పెంపొందించేందుకు కృషి చేయడం. వార్డు సభ్యులు, పంచాయతీ సభ్యులు. గ్రామాన్ని జనాభా ప్రాతిపదికపై వార్డులుగా విభజిస్తారు. ప్రతి వార్డు నుంచి ఒక సభ్యుడు నేరుగా ఓటర్ల చేత 5 సంవత్సరాల కాలానికి ఎన్నికవుతాడు. పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతాయి. ఒక సభ్యుడు 1 కంటే ఎక్కువ వార్డుల నుండి పోటీ చేయడానికి వీలు లేదు.
ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్తో కలిసి కనిష్టంగా 5, గరిష్టంగా 21 వరకు సభ్యులు ఉంటారు. వార్డుల విభజన ఈ క్రింది విధంగా ఉంటుంది. 300 వరకు జనాభా ఉన్నచో 5 వార్డులు, 300 నుండి 500 వరకు జనాభా ఉన్నచో 7 వార్డులు, 500 నుండి 1500 వరకు జనాభా ఉన్నచో 9 వార్డులు, 1500 నుండి 3000 వరకు జనాభా ఉన్నచో 11 వార్డులు, 3000 నుండి 5000 వరకు జనాభా ఉన్నచో 13 వార్డులు, 5000 నుండి 10,000 వరకు జనాభా ఉన్నచో 15 వార్డులు, 10,000 నుండి 15,000 వరకు జనాభా ఉన్నచో 17 వార్డులు, 15,000 కంటే ఎక్కువ జనాభా ఉన్నచో 19 నుండి 21 వార్డులు. గమనిక: సభ్యులు 90 రోజులు నిరవధికంగా పంచాయతీ సమావేశాలకు హాజరు కాకపోతే తమ సభ్యత్వాన్ని కోల్పోతారు. కో-ఆప్టెడ్ సభ్యులు: గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి స్వయం సహాయక బృందం నుండి ఒక ప్రతినిధిని కో-ఆప్టెడ్ సభ్యుడిగా ఎంపిక చేసుకుంటారు. వీరు సమావేశాల్లో పాల్గొనవచ్చు, అయితే వీరికి తీర్మానాలపై ఓటు వేసే అధికారం ఉండదు. శాశ్వత ఆహ్వానితులు: మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు ఎంపీటీసీ శాశ్వత ఆహ్వానితుడిగా చర్చలో పాల్గొనవచ్చు, కానీ తీర్మానాలపై ఓటు చేసే అధికారం ఉండదు. గ్రామ పంచాయతీ సమావేశం కోరం: సర్పంచ్ కనీసం నెలకొకసారి అయినా పంచాయతీ సమావేశం నిర్వహించాలి. అవసరం అనుకుంటే ఎన్ని సమావేశాలైనా నిర్వహించవచ్చు. 90 రోజుల లోపల తిరిగి సమావేశం జరపనిచో పంచాయతీ కార్యదర్శి పైన క్రమశిక్షణ చర్య తీసుకోబడుతుంది. సర్పంచ్ 90 రోజుల లోపల తిరిగి సమావేశం అందించడానికి అనుమతి ఇవ్వనిచో పంచాయతీ కార్యదర్శి స్వయంగా సమావేశం ఏర్పాటు చేయవచ్చు. గ్రామ పంచాయతీ సమావేశాల కోరం మొత్తం సభ్యులను 1/3వ వంతు సభ్యులుగా నిర్ణయించారు. అయితే సమావేశానికి హాజరైన సభ్యులందరూ సమ్మతి కోరం లేకపోయినా సమావేశం నిర్వహించవచ్చు. గ్రామ పంచాయతీ సమావేశాలకు సర్పంచ్ లేదా అతను లేని సమయంలో ఉప సర్పంచ్ అధ్యక్షత వహిస్తాడు. ఒకవేళ ఇద్దరూ హాజరు కాకపోతే ఒక సభ్యుడిని సభకు అధ్యక్షుడిగా నియమించవచ్చు. గ్రామ పంచాయతీ సమావేశాల్లో ఈ క్రింది సభ్యులు పాల్గొంటారు: గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ పంచాయతీ కో-ఆప్టెడ్ సభ్యులు మరియు మండల పరిషత్ కో-ఆప్టెడ్ సభ్యులు. సమావేశాలు రకాలు: సాధారణ సమావేశం: సమావేశ తేదీకి 3 రోజులు ముందుగా నోటీసులు ఇచ్చి అజెండాతో సమావేశాన్ని జరుపుకోవచ్చు. అత్యవసర సమావేశం: ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వ ఉత్తర్వులను అత్యవసరంగా పంపవలసిన సమయంలో తక్కువ వ్యవధిలో నోటీసు ఇచ్చి సమావేశం జరపవచ్చు. ప్రత్యేక సమావేశం: ఏదైనా ప్రత్యేక అంశంపై నిర్ణయం చేయాలనుకున్నప్పుడు, ఉదాహరణకు బడ్జెట్ ఆమోదం, ఉప సర్పంచ్ ఎన్నిక, ఉప సర్పంచ్పై అవిశ్వాస తీర్మానం మొదలగు అంశాలపై నిర్ణీత వ్యవధిలో సభ్యులకు నోటీసులు ఇచ్చి సమావేశం జరపవచ్చు. అభ్యర్థన సమావేశం: గ్రామ పంచాయతీ మొత్తం సభ్యులలో కనీసం 1/3వ వంతు సభ్యులు సంతకాలు చేసి ఏ రోజున సమావేశం కావాలనుకుంటున్నారో దానికి 10 రోజుల ముందు నోటీస్ ఇచ్చిన ఎడల, నోటీస్ అందిన 5 రోజుల లోపల
సర్పంచ్ ఈ సమావేశం ఏర్పాటు చేయాలి. ఈ సమావేశం సర్పంచ్ ఏర్పాటు చేయకపోతే నోటీస్ ఇచ్చిన సభ్యులే సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ సర్పంచ్ గ్రామ పంచాయతీ అధిపతిని సర్పంచ్ లేదా అధ్యక్షుడు అంటారు. సర్పంచ్ నేరుగా ఓటర్ల చేత పార్టీ ప్రమేయం లేకుండా ఎన్నికవుతారు. తన పదవీ కాలం 5 సంవత్సరములు. సర్పంచ్గా పోటీ చేయడానికి 21 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. రాజీనామా, తొలగింపు, పదవిలో ఖాళీలు. సర్పంచ్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. అయితే అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడిన సర్పంచ్ను జిల్లా కలెక్టర్ తొలగిస్తారు. గ్రామసభ సమావేశాలను సంవత్సరంలో కనీసం 2 పర్యాయాలు నిర్వహించకపోతే సర్పంచ్ తన పదవిని కోల్పోతారు. గ్రామ పంచాయతీ ఆడిట్ పూర్తి చేయనప్పుడు కూడా పదవి కోల్పోతారు. సర్పంచ్ తన రాజీనామా విషయంలో గ్రామ పంచాయతీకి నోటీసు ఇచ్చి పదవికి రాజీనామా చేయవచ్చు. అయితే గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించుటకు వీలు లేనప్పుడు జిల్లా పంచాయతీ అధికారికి తన రాజీనామా పత్రాన్ని సమర్పించవచ్చు. ఏదైనా కారణం వల్ల సర్పంచ్ పదవి ఖాళీ అయితే 4 నెలల లోపల ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. సర్పంచ్ విధులు. పంచాయతీ గ్రామ సభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. పంచాయతీ ఆమోదించిన తీర్మానాల విషయంలో నియంత్రణాధికారం ఉంటుంది. ఉప సర్పంచ్ పదవిలో ఖాళీ ఏర్పడితే 30 రోజుల్లోపల ఉప ఎన్నిక ఏర్పాటు చేస్తారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన రికార్డులను తనిఖీ చేయవచ్చు. గ్రామ పంచాయతీ సిబ్బందిపై పర్యవేక్షణ అధికారం కలిగి ఉంటుంది. గ్రామ పంచాయతీ ఆహార కమిటీకి, విద్యా కమిటీకి, పారిశుద్ధ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు. స్వయం సహాయక సంఘాల సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. గ్రామ పంచాయతీ చేసిన తీర్మానాల మేరకే సర్పంచ్ వ్యవహరించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ సభ్యుల అనర్హతకు సంబంధించిన విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తెస్తాడు. ఉప సర్పంచ్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులచే 5 సంవత్సరాల కాలానికి కాబడతాడు. ఈ ఎన్నికను జిల్లా పంచాయతీ అధికారి కానీ, అతడి చేత నియమించబడిన సంబంధిత అధికారి కానీ నిర్వహిస్తాడు. సర్పంచ్ కూడా ఈ ఓటింగ్లో పాల్గొనవచ్చు. ఉప సర్పంచ్గా ఎన్నుకోబడాలంటే వార్డు సభ్యుడై ఉండాలి. ఉప సర్పంచ్ను అవిశ్వాస తీర్మానం ద్వారా వార్డు సభ్యులు తొలగించవచ్చు. ఉప సర్పంచ్ ఎన్నిక జరిగిన 4 సంవత్సరాల తర్వాతే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ఆస్కారం ఉంటుంది. రాజీనామా, తొలగింపు, పదవిలో ఖాళీలు. ఉప సర్పంచ్ తన రాజీనామా పత్రాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారికి కానీ, రీజనల్ పంచాయతీ అధికారికి కానీ సమర్పించాలి. అవిశ్వాస తీర్మానం. ఉప సర్పంచ్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. అయితే పదవి చేపట్టిన 4 సంవత్సరాల వరకు ఎటువంటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టరాదు. అవిశ్వాస తీర్మాన నోటీసుపై సగానికి తక్కువ కాకుండా సభ్యులు సంతకాలు చేసి రెవెన్యూ డివిజన్ అధికారికి సమర్పించాలి. 15 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలి. మొత్తం సభ్యులలో 2/3వ వంతు తక్కువ కాకుండా సభ్యులు ఆమోదిస్తే ఉప సర్పంచ్ తొలగించబడతారు. సస్పెండ్ అయిన సభ్యులు కూడా ఈ సమయంలో ఓటు హక్కు ఉంటుంది.
సర్పంచ్ లేని సమయంలో ఉప సర్పంచ్ గ్రామ పంచాయతీకి అధ్యక్షత వహిస్తాడు. ఆ సమయంలో సర్పంచ్కున్న అన్ని అధికార విధులు ఉంటాయి. మండల పరిషత్ పంచాయతీ రాజ్ ఉద్యమంలో కొనసాగుతున్న క్షీణ దశను నిలువరించడానికి కొన్ని రాష్ట్రాలు ప్రయత్నం ప్రారంభించాయి. దీనిలో భాగంగా పంచాయతీ రాజ్ వ్యవస్థలో సంస్కరణలు ప్రారంభం అయ్యాయి. 1983లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు ప్రజల వద్దకు పాలన అనే నినాదంతో పంచాయతీ రాజ్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి మండల పరిషత్ ఏర్పాటు ప్రతిపాదించింది. 1959 పంచాయతీరాజ్ చట్టం స్థానంలో ఆంధ్రప్రదేశ్ మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్, జిల్లా ఆదివాసీ సమీక్షా మండల చట్టం 1986ను అమలులోకి తెచ్చింది. రాష్ట్రంలో అప్పటి వరకు ఉన్న 330 పంచాయతీ సమితులను రద్దుపరిచి వాటి స్థానంలో 1104 మండలాలను ఏర్పాటు చేసింది. ఒక్కొక్క మండలానికి జనాభా 35,000 నుండి 50,000 వరకు ఉండేలా నిర్దేశించారు. అప్పటి వరకు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కొనసాగుతున్న 15%, 6% రిజర్వేషన్లకు అదనంగా వెనుకబడిన వర్గాలకు 20%, మహిళలకు 9% రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. మండల పంచాయతీని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తున్నారు. గుజరాత్లో తాలూకా పంచాయతీ అని, మధ్యప్రదేశ్లో జనపద్ పంచాయతీ అని, తమిళనాడులో పంచాయతీ సంఘ్ అని, అరుణాచల్ ప్రదేశ్లో అంచల్ కమిటీ అని, మరియు ఆంధ్రప్రదేశ్లో మండల పరిషత్ అని పిలుస్తున్నారు. పంచాయతీ వ్యవస్థలో రెండవ అంచె మండల పరిషత్. ఆంధ్రప్రదేశ్లో 1985లో మండల పరిషత్ వ్యవస్థను ప్రారంభించారు. అయితే 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్మాణ పరంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. మండల పరిషత్తులో నిర్మాణం. మండల పరిషత్ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల మహాసభ. మండల పరిషత్తులో 5 రకాలైన సభ్యులుంటారు. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులు. మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ మెంబర్స్, ఎంపీటీసీ. వీరు నేరుగా ఓటర్ల చేత 5 సంవత్సరాల కాలానికి ఎన్నికవుతారు. సుమారు 3 నుండి 4,000 జనాభా కలిగిన ప్రాంతాలను ఎంపీటీసీ స్థానాలుగా నిర్ణయిస్తారు. ఒక మండలంలో కనీసం 7 ఎంపీటీసీ స్థానాలకు తగ్గకుండా 23 స్థానాలకు మించకుండా నిర్ణయిస్తారు. మండల పరిషత్ పరిధిలోని విధానసభ సభ్యులు, మండల పరిషత్ పరిధిలోని లోక్సభ సభ్యులు, మండల పరిషత్ పరిధిలో ఓటరుగా రిజిస్టర్ అయి ఉన్న రాజ్యసభ సభ్యుడు, కో-ఆప్టెడ్ సభ్యులు. మైనారిటీ వర్గాలకు చెందిన 2 సభ్యులను రాజకీయ పార్టీలు పరిషత్తులో వాటి ఎంపీటీసీ సభ్యుల మెజారిటీ ప్రాతిపదికపైన కో-ఆప్ట్ చేస్తారు. మండల పరిషత్ సభ్యునిగా ఎంపిక కావాలంటే ఆ మండలంలో ఓటరు అయి ఉండాలి. పై సభ్యులే కాకుండా మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా ఈ క్రింది పేర్కొన్న వారు కూడా హాజరవుతారు. జిల్లా కలెక్టర్, మండల పరిషత్ పరిధిలోని గ్రామ పంచాయతీ సర్పంచులు. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు.
మండల పరిషత్తులో ఒక అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడు ఉంటారు. వీరిని ఎంపీటీసీ సభ్యులు పార్టీ ప్రాతిపదిక పైన ఎన్నుకుంటారు. వీరి పదవీ కాలం 5 సంవత్సరాలు. అవిశ్వాస తీర్మానం ద్వారా ఎంపీటీసీ సభ్యులు వీరిని తొలగించవచ్చు. ఎన్నికైన 4 సంవత్సరాల లోపల అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి వీలుంటుంది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే కనీసం 2/3వ వంతు సభ్యుల సంతకాలతో ఆర్డీఓకి నోటీసును అందించాలి. నెల రోజుల్లో ఆర్డీఓ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. మొత్తం సభ్యుల్లో సంఘం కంటే ఎక్కువ సభ్యులు హాజరు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరిని అధికార దుర్వినియోగం, అవినీతి కారణాలపై తొలగించవచ్చు. మండల పరిషత్ సమావేశాలకు మండల పరిషత్ అధ్యక్షుడు అధ్యక్షత వహిస్తాడు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ. మండల పరిషత్ యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారే మండల పరిషత్ అభివృద్ధి అధికారి. ఇతని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. గ్రూప్ 1 సర్వీసుకు చెంది ఉంటాడు. మండల పరిషత్ సమావేశాల ఏర్పాటు, అజెండా తయారు చేయడం, మండల పరిషత్ చేసిన తీర్మానాలను అమలు చేయడం, అలాగే మండలాలలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. మండల మహాసభ. మండల మహాసభ మండల పరిషత్తుకు సలహాపూర్వక అంగంగా వ్యవహరిస్తుంది. ఇందులో మండల పరిషత్ పరిధిలోని గ్రామ పంచాయతీ సర్పంచులు మండల పరిషత్ సభ్యులుగా ఉంటారు. దీని సమావేశాలకు మండల పరిషత్ అధ్యక్షుడు అధ్యక్షత వహిస్తాడు. మండల మహాసభ మండల పరిషత్తుకు సంబంధించిన వార్షిక బడ్జెట్, ఆడిట్ నివేదిక, గత సంవత్సరపు వార్షిక పరిపాలనా నివేదిక మొదలగు అంశాలను చర్చిస్తుంది. జిల్లా పరిషత్ మండల పరిషత్తుకు గ్రామాల మధ్య వారీదిగా పనిచేస్తుంది. మండల పరిషత్ అధికార విధులు. మండల పరిషత్ సమాజ అభివృద్ధికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను అమలు చేస్తుంది. వ్యవసాయ రంగంలో అధికోత్పత్తిని సాధించేందుకు రైతులకు నాణ్యమైన విత్తనాల సరఫరా, గొట్టపు బావుల త్రవ్వకం, రుణ సదుపాయాలు, ఎరువుల పంపిణీ మొదలగు చర్యలను చేపడుతుంది. గ్రామీణ వైద్యశాలలు, త్రాగునీరు ఏర్పాటు చేస్తుంది. ప్రాథమికోన్నత విద్య, కుటీర పరిశ్రమలు, మహిళా శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం మొదలగు కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఆదాయ మార్గాలు. మండల పరిషత్తుకు ఈ క్రింది పద్ధతిలో ఆదాయ మార్గాలు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులు, సామాజిక అభివృద్ధి గ్రాంట్లు, గ్రామ పంచాయతీలపై లెవీ ద్వారా వచ్చే వసూళ్లు, రాష్ట్ర ప్రభుత్వపు భూమి శిస్తు, పన్నుల్లో వాటా, అఖిల భారత సంస్థలు విడుదల చేసే సహాయక గ్రాంట్. జిల్లా పరిషత్. జిల్లాను ఒక యూనిట్గా జిల్లా పరిషత్తును ఏర్పాటు చేస్తారు. జిల్లా పరిషత్తులో ఈ క్రింది వారుంటారు. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు జెడ్పీటీసీ. వీరు ఓటర్ల ద్వారా నేరుగా ఎన్నికవుతారు. ఇందుకోసం జిల్లాను కొన్ని నియోజకవర్గాలుగా విభజిస్తారు. వీరి పదవీ కాలం 5 సంవత్సరాలు. పార్టీ ప్రాతిపదిక పైన ఎన్నికలు జరుగుతాయి. పదవి రీత్యా సభ్యులు. ఆ జిల్లాలోని లోక్సభ సభ్యులు, విధానసభ సభ్యులు ఆ జిల్లాలో ఓటర్లుగా రిజిస్టర్ అయిన రాజ్యసభ మరియు విధాన పరిషత్ సభ్యులు జిల్లా పరిషత్తులో సభ్యులుగా ఉంటారు. కో-ఆప్టెడ్ సభ్యులు. మైనారిటీ వర్గాలకు చెందిన 2 సభ్యులను జిల్లా పరిషత్తులో తమకున్న జెడ్పీటీసీ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా
ఆయా రాజకీయ పార్టీల కో-ఆప్ట్ చేసుకుంటారు. ఆయా రాజకీయ పార్టీలు కో-ఆప్ట్ చేసుకుంటాయి. శాశ్వత ఆహ్వానితులు జిల్లా కలెక్టరు, జిల్లాలోని మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు, జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్. శాశ్వత ఆహ్వానిత హోదాలో జిల్లా పరిషత్ సమావేశాలలో పాల్గొంటారు. వీరికి ఓటు హక్కు ఉండదు. జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్. జెడ్పీటీసీ సభ్యులు పార్టీ ప్రాతిపదికపై చైర్మన్ను, వైస్ చైర్మన్ను ఎన్నుకుంటారు. వీరి పదవీ కాలం 5 సంవత్సరాలు. వీరిని జెడ్పీటీసీ సభ్యులు అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించవచ్చు. పదిహేను రోజుల ముందస్తు నోటీసును జిల్లా కలెక్టర్కు సమర్పించిన తరువాత జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి 2/3వ వంతు ప్రత్యేక మెజారిటీతో వీరిని తొలగించడానికి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అవినీతి, అధికార దుర్వినియోగం అనే కారణంగా వీరిని పదవి నుంచి తొలగించవచ్చు. రాజీనామా జిల్లా పరిషత్ చైర్మన్ తన రాజీనామాను జిల్లా కలెక్టర్కు సమర్పిస్తారు. ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రతి జిల్లా పరిషత్తులో ఒక ముఖ్య కార్యనిర్వహణాధికారి ఉంటారు. ఇతను ఒక ఐఏఎస్ లేదా గ్రూప్ 1 సర్వీసుకు చెంది ఉంటాడు. ఇతని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. తన అధికార విధుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా పరిషత్తుకు బాధ్యత కలిగి ఉంటాడు. జిల్లా పరిషత్తుకు పాలనాపరమైన అధిపతిగా వ్యవహరిస్తాడు. జిల్లా పరిషత్ అజెండాను రూపొందించి జిల్లా పరిషత్ చైర్మన్ ఆమోదంతో జిల్లా పరిషత్ సభ్యులకు తెలియజేస్తాడు. జిల్లా పరిషత్ సమావేశాలను ప్రతి 3 నెలలకు ఒక పర్యాయం ఏర్పాటు చేస్తాడు. జిల్లా మహాసభ ప్రతి జిల్లా పరిషత్తులో ఒక జిల్లా మహాసభ ఉంటుంది. ఇందులో జిల్లాలోని మండల పరిషత్ అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పరిషత్ సభ్యులు ఉంటారు. జిల్లా పరిషత్ చైర్మన్ దీనికి అధ్యక్షత వహిస్తాడు. జిల్లా పరిషత్ వార్షిక బడ్జెట్, ఆడిట్ నివేదికలను పరిశీలిస్తుంది. స్థాయి సంఘాలు, స్టాండింగ్ కమిటీస్ కొన్ని అంశాలను నిరంతర పర్యవేక్షణకు ప్రతి జిల్లా పరిషత్తులో 7 స్థాయి సంఘాలు ఉంటాయి. స్థాయి సంఘాల్లో సభ్యుల సంఖ్య జిల్లా పరిషత్ సభ్యుల సంఖ్యను 7తో భాగిస్తే ఆ సంఖ్యకు సమానంగా ఉంటుంది. స్థాయి సంఘాలలో తప్పనిసరిగా ఎస్సీ, ఎస్టీ మహిళా సభ్యులు ఉండాలి. అయితే సాంఘిక సంక్షేమ స్థాయి సంఘంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాత్రమే సభ్యులుగా ఉండాలి. స్త్రీ సంక్షేమ స్థాయి సంఘంలో 50% సభ్యులు మహిళలు ఉండాలి. వ్యవసాయ స్థాయి సంఘానికి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. స్త్రీ శిశు సంక్షేమ స్థాయి సంఘానికి మహిళలను జిల్లా పరిషత్ చైర్మన్ అధ్యక్షురాలిగా నియమిస్తారు. మిగిలిన 4 స్థాయి సంఘాలకు జిల్లా పరిషత్ చైర్మన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. స్త్రీ శిశు సంక్షేమ స్థాయి సంఘానికి మహిళలను జిల్లా పరిషత్ చైర్మన్ అధ్యక్షురాలిగా నియమిస్తారు. మిగిలిన 4 స్థాయి సంఘాలకు జిల్లా పరిషత్ చైర్మన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. జిల్లా కలెక్టర్ ప్రతి స్థాయి సంఘంలో సభ్యులుగా ఉంటారు, కానీ ఓటు చేసే అధికారం ఉండదు. ప్రతి జిల్లా పరిషత్తులో
7 స్థాయి సంఘాలు ఉంటాయి. అవి ఈ క్రింది అంశాలకు సంబంధించి ఉంటాయి: ప్రణాళికలు, విత్తము, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయము, విద్య, వైద్య సేవలు, మహిళా సంక్షేమము, సాంఘిక సంక్షేమము, పన్నులు. స్థాయి సంఘాల అధ్యక్షులను జిల్లా పరిషత్ చైర్మన్ నియమిస్తాడు. స్థాయి సంఘాల సమావేశాలు 2 నెలలకు ఒకసారి తప్పనిసరిగా జరగాలి. స్థాయి సంఘాల సమావేశాలకు 1/3వ వంతును కోరంగా నిర్ణయిస్తారు. జిల్లా పరిషత్తుకు సంబంధించిన పనులు, కార్యక్రమాలను స్థాయి సంఘాలు సమీక్షిస్తాయి. జిల్లా పరిషత్తుకు సంబంధించిన అనేక అంశాలపై సలహాలు, సూచనలు చేస్తాయి. జిల్లా పరిషత్, జిల్లా కలెక్టర్. జిల్లా పరిషత్తుకు సంబంధించిన చాలా అంశాలతో జిల్లా కలెక్టర్కు సంబంధం ఉంది. వివిధ స్థాయి సంఘాల సమావేశాలలో శాశ్వత ఆహ్వానితుని హోదాలో జిల్లా కలెక్టర్ హాజరవుతారు. జిల్లా పరిషత్ పని తీరు గురించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను పంపుతారు. జిల్లా పరిషత్తులోని వివిధ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. జిల్లా పరిషత్తుకు ఆదాయ మార్గాలు. జిల్లా పరిషత్తుకు 9 రకాల ఆదాయ మార్గాలు ఉన్నాయి. అవి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు, అఖిల భారత సంస్థలందించే గ్రాంట్లు, భూమి సెస్, ఎండోమెంట్స్, ట్రస్ట్ల ద్వారా వచ్చే ఆదాయం, ఫీజులు, ప్రజలు, సంస్థలు ఇచ్చే విరాళాలు, చందాలు, మండల పరిషత్తుల నుంచి వచ్చే కాంట్రిబ్యూషన్లు, పూర్వపు జిల్లా బోర్డుల ఆదాయం, లాభసాటి సంస్థల నిర్వహణ ద్వారా లభించే ఆదాయం. జిల్లా పరిషత్ అధికారాలు, విధులు. జిల్లా పరిషత్, మండల పరిషత్ వార్షిక బడ్జెట్లను ఆమోదిస్తుంది. మండల పరిషత్తులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన నిధులను పంపిణీ చేస్తుంది. మండల పరిషత్తుల కార్యక్రమాలను పర్యవేక్షించి సమన్వయం చేస్తుంది. జిల్లాలో ఉన్నత పాఠశాలలను నిర్వహిస్తుంది. జిల్లా ప్రణాళికలను రూపొందించి వివిధ అభివృద్ధి పథకాలను సమీక్షిస్తుంది. జిల్లా ప్రణాళిక బోర్డు కమిటీ. రాజ్యాంగంలో ప్రకరణ 143(z)(d) ప్రకారం ప్రణాళిక బోర్డు ఏర్పాటవుతుంది. దీనికి రాజ్యాంగ బద్ధత ఉంది. నిర్మాణం. ఇందులోని మొత్తం సభ్యులలో 4/5వ వంతుకు తక్కువ కాకుండా ఆయా జిల్లాలలోని పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఎన్నుకోబడిన వారు సభ్యులుగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ జిల్లా ప్రణాళిక కమిటీ నిర్మాణం. జిల్లా ప్రణాళిక కమిటీకి జిల్లా పరిషత్ చైర్మన్ హోదా రీత్యా అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. జిల్లా కలెక్టర్ మెంబరు సెక్రటరీగా వ్యవహరిస్తారు. జిల్లా ప్రణాళిక కమిటీకి 24 మంది సభ్యులు ఎన్నుకోబడతారు. సంబంధిత అంశాల్లో నిష్ణాతులైన 3 సభ్యులను, అలాగే అల్పసంఖ్యాక వర్గాల నుండి 1 సభ్యుడిని నామినేట్ చేస్తారు. జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మేయర్లు, మున్సిపాలిటీ చైర్మన్లు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. ఈ కమిటీ ఆర్థిక సంవత్సరంలో నెలకు 3 పర్యాయాలు సమావేశం అవుతుంది. ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ని ఈమెయిల్ ద్వారా పొందడానికి ఈ ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో చూడడానికి youtube.com/learnken అని టైప్ చేసి చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ లేదా కామెంట్ ఇవ్వండి. ట్విట్టర్, ఫేస్బుక్, గూగుల్+లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.